హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈ రోజు మన నిర్మలాస్ హోమ్ కిచెన్ లో పోషకాలు నిండుగా అందించే దోశ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ టిఫిన్ చేయడానికి ఎక్కువ కష్టపడకుండా అప్పటికప్పుడు ఈ దోశలు చేసుకోవచ్చు. అలా అని ఈ దోశ చేయడానికి పెరుగు, వంట సోడా వంటివి వాడాల్సిన అవసరం కూడా లేదండి. హెల్దీగా ఈ దోశలు చేసుకోవచ్చు. అంతేకాకుండా పిండి కూడా ముందే రుబ్బు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు పిండి రుబ్బుకొని దోశలు వేసుకోవచ్చు. అలాగే దోశల్లోకి మంచి రుచికరమైన హోటల్ స్టైల్ చట్నీని కూడా చేస్తున్నాను. ఈ చట్నీ చాలా బాగుంటుంది. మరి ఎన్నో గొప్ప పోషకాలను అందించే ఈ హెల్తీ దోశని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా పిండిని రుబ్బుకోవడానికి ఒక బౌల్లోకి అరకప్పు శనగపప్పుని తీసుకోండి. మరో అరకప్పు పెసర్లు తీసుకుంటున్నాను. మీ దగ్గర పెసర్లు లేకపోతే పెసరు పప్పుని తీసుకోవచ్చు. మరో అరకప్పు పొట్టు మినప్పప్పు తీసుకుంటున్నాను. మరో అరకప్పు కందులని తీసుకుంటున్నాను. మీ దగ్గర కందులు లేకపోతే కందిపప్పునైనా తీసుకోవచ్చు. ఇలా మన దగ్గర ఉన్న పప్పులని అరకప్పు చొప్పున తీసుకోండి. అలాగే ఇంకో అరకప్పు బియ్యం తీసుకోవాలి. అలాగే ఇక్కడ నేను చూపించిన 4 రకాల పప్పుల్లో ఏదైనా పప్పు లేకపోతే స్కిప్ చేసి అయినా తీసుకోవచ్చు. అలాగే కొద్దిగా మెంతులను కూడా వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. తర్వాత ఇందులోకి మంచినీటిని పోసి కనీసం ఒక 7-8 గంటల పాటు నానబెట్టాలి. మనం టిఫిన్ ఉదయం చేస్తాం కాబట్టి ఉదయానికి పప్పులన్నీ కూడా చక్కగా నానుతాయి. కాబట్టి మూత పెట్టి రాత్రంతా పక్కన పెట్టండి. మళ్ళీ తిరిగి ఉదయం చూపిస్తున్నానండి. చూడండి, పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయాయి కదా. సో ఇలా నానబెట్టిన ఈ పప్పులని మళ్ళీ 1-2 సార్లు బాగా కడిగి గ్రైండ్ చేసుకుందాము. ఇందులోనే 3 పచ్చిమిరపకాయల్ని, 2 రెమ్మల కరివేపాకు, అలాగే 2 అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర, జీలకర్ర, అలాగే పిండి రుబ్బుకోవడానికి సరిపడినన్ని నీళ్లు వేసి పిండిని రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే మిగిలిన పప్పుల్ని కూడా రుబ్బి తీసుకోండి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. మనకి ఈ దోశ పిండి అనేది మరీ పలుచగా ఉండొద్దు, అలా అని మరీ గట్టిగా ఉండొద్దు. మనం పెసరట్టు వేసుకోవడానికి పిండిని ఎలా తయారు చేసుకుంటామో అచ్చం అదే కన్సిస్టెన్సీతో ఉండాలి. ఈ పిండిని పులియ పెట్టాల్సిన అవసరం లేదండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే టిఫిన్లోకి దోశలు తినాలనుకుంటామో నైట్ నానబెట్టి ఇలా మార్నింగ్ రుబ్బుకొని అప్పటికప్పుడు చేసుకోవచ్చు. దోశలు చక్కగా వస్తాయి. సో పిండిని అయితే తయారు చేసుకున్నాం కదా. దోశలు వేసుకోవటానికి ముందుగా ఇందులోకి మంచి టేస్టీగా చట్నీని తయారు చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ముందుగా 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి. నూనె వేడి అయ్యాక 5-6 వెల్లుల్లిపాయల్ని, 2 పచ్చిమిరపకాయల్ని, అలాగే 4 ఎండుమిరపకాయల్ని, 1 రెమ్మ కరివేపాకు, ఒక పెద్ద గడ్డ ఉల్లిపాయ ముక్కలు వేసి ఇది కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1 కప్పు టమాటా ముక్కలు, పచ్చళ్ళలోకి సరిపడినంత సాల్ట్, పసుపు వేసి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసి రుబ్బి తీసుకోవాలి. ఇప్పుడు చట్నీలోకి పోపుని రెడీ చేసుకుందాము. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనెలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసుకొని ఈ పోపుని చట్నీలోకి తీసుకోండి. ఈ ఉల్లిపాయ టమాటా చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ముందుగా ఐరన్ తవా పైన ఆయిల్ ని వేసుకొని బాగా స్ప్రెడ్ చేయండి. దోశ పిండిని తీసుకొని ఇలా రౌండ్ గా స్ప్రెడ్ చేసి దీనిపైన ఆయిల్ ని కానీ నెయ్యిని కానీ వేసి కాల్చుకోవాలి. ఇదే ప్రాసెస్ లో మీకు కావలసిన దోశలను వేసి తీసుకోండి. పిండి మిగిలితే మరుసటి రోజు దోశలైనా ఊతప్పంలైనా చేసుకోవచ్చు. అలాగే ఈ హెల్దీ దోశలని మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.